హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఈజీగా గార్లిక్ బ్రెడ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ముందుగా బటర్ తీసుకోండి. బటర్ వేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండ్ గార్లిక్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మీ క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే బటర్ని కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. నాకు తక్కువ కావాలి కాబట్టి క్వాంటిటీ బటర్ని తక్కువ వేసుకున్నాను. ఈ రెసిపీ చాలా ఈజీగా చేయొచ్చు, బ్రేక్ఫాస్ట్కి కూడా తొందరగా చేయొచ్చు ఇది. దీంట్లోకి పిజ్జా ఆరిగానో యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఇది లేకపోతే మీకు అందుబాటులో డీమార్ట్స్లో కానీ ఎక్కడైనా దొరుకుతుంది, షాప్స్లలో, నార్మల్ కిరాణా షాప్స్లో అవైలబుల్గా ఉంటాయి, తెచ్చుకోండి. అండ్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ కొంచెం వేసుకోండి, ఎందుకంటే స్పైసీ ఎక్కువ అవుతుంది. తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్చర్ అంతా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో? ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని తీసుకోవాలి. తీసుకొని మీకు రౌండ్ షేప్లో కావాలంటే రౌండ్ షేప్ కూడా ఇవ్వచ్చు. నేను ఇలా హాఫ్ తీసుకున్నాను అంతే. దాంట్లో ఇలా అప్లై చేసుకోవాలి. గార్లిక్ బాగా బ్రెడ్ పైన అప్లై చేసుకోవాలి. ఇలా అన్ని బ్రెడ్ స్లైస్లకు కూడా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు అన్ని బ్రెడ్ స్లైస్ని ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత ఇందులోకి చీజ్ని యాడ్ చేసుకోవాలి. చీజ్ మీకు డీమార్ట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు చీజ్ని చిన్న చిన్న స్లైసెస్గా మనం చేసుకున్న బ్రెడ్ దానిపైన ఇలా వేసుకోవాలి. మనం అప్లై చేసుకున్న తర్వాత బ్రెడ్లని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక పెంకని పెట్టుకోవాలి, లేదా ఒక ప్యాన్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత నేను హోమ్ మేడ్ యూస్ చేసిన గీని యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే బటర్ లేదా ఆయిల్ అన్నా యాడ్ చేసుకోండి. ఇలా నెయ్యి కొంచెం వేడాక మనం చేసి పెట్టుకున్న బ్రెడ్ గార్లిక్ని ఇందులో ఇలా పెట్టాలి. మీ క్వాంటిటీ ఎక్కువ చేయాలనుకుంటే బటర్ కానీ ఏదైనా ఇంగ్రీడియంట్స్ కానీ ఎక్కువ యూస్ చేసుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో స్టవ్ని పెట్టాలి. దానిపైన ఒక మూత పెట్టండి, లైక్ డిష్ మూత కానీ ఏదైనా ఉంటుంది కదా, అలాంటిది. ఇది కొంచెం కింద కొంచెం రోస్ట్ లాగా అవుతుంది బ్రెడ్. మళ్ళీ ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. చూసారా, కలర్ కొంచెం మారింది, చీజ్ కూడా కొంచెం మెల్ట్ అవుతుంది. చూసారా ఎంత ఈజీ గార్లిక్ బ్రెడ్. ఈ రెసిపీ ఇంట్లోనే ఎంత ఈజీగా చేసుకోవచ్చో. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా మనం ఇంట్లో యూస్ చేసేదే. అండ్ ఇన్కేస్ మీ దగ్గర లేకపోతే నియర్ బై కిరాణా షాప్స్లో కానీ లేకపోతే డీమార్ట్ లాగా అలా అవైలబుల్గా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది అండ్ పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి కూడా ఇష్టపడి తింటారు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని గార్లిక్ బ్రెడ్ని సర్వ్ చేసుకోవడమే. ఎంత ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాయ్ గైస్.